పోసాని కృష్ణమురళి చేశాడని చెబుతున్న నేరానికి శిక్ష 5 ఏళ్లలోపే ఉంటుందని, 5 ఏళ్లలోపు కేసుల్లో రిమాండ్ విధిస్తే అది సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడమే అన్నారు ఆయన తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. రైల్వే కోడూరు కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో పోరాడతామని చెప్పారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉంది, కోర్టు వారు కానీ రిమాండ్ చేస్తే ఆ కోర్టు వారు కంటెంప్ట్ కింద వస్తారని కూడా చెప్పింది. సరే ఇటు చూడండి, 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉంటే మీరు రిమాండ్ చేస్తే ఆ రిమాండ్ చేసిన కోర్టు కూడా కంటెంప్ట్ కింద వస్తుంది. అదినేష్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పింది. అయినా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా ఉండినా కూడా, మా వాదనలు ఆ మార్గంలో ఉండినా కూడా గౌరవ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ తీర్పును పరిగణలోకి తీసుకోవడం చేయలేదు. మరియు మా వాదనలు కూడా ఆ 2 విషయాల్లో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా 5 సంవత్సరాల లోపల ఏ కోర్టు కూడా రిమాండ్కి పంపిస్తే ఆ కోర్టు కంటెంప్ట్ కింద కూడా వస్తుందని జడ్జిమెంట్లో ఉంది. మాకు ఉండినటువంటి న్యాయంలో అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం. ప్రతి మార్గం కూడా మేము ఏది వదలం, అన్నీ చూస్తాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు పైకోర్టుకు పోతాం. ఇది సమంజసం కాదు. ఒకసారి మీరు 111 తీసేసిన తర్వాత, ఐటీ యాక్ట్ లేదని తర్వాత, ఇది పనికిరా, దీనికి అనువర్తించడం అని చెప్పిన తర్వాత కూడా మరో సెక్షన్లు 5 ఏళ్ళు లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా, 5 ఏళ్ళు ఉండినా కూడా అదినేష్ కుమార్ ఫాలో కావాలన్న మా వాదన. సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది. అట్లా ఫాలో కాకపోతే ఏ కోర్టునైనా కంటెంప్ట్ కింద మేము బుక్ చేస్తామని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. మేము ఈ న్యాయ పోరాటం ఆగదు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం ఇది చేయకపోయినా వారు మాకున్న న్యాయ పరిధిలో మేము ప్రతి ఒక్క యాంగిల్లో మేము ముందుకు పోతాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో తర్వాత ఆలోచిస్తాం.